కాదేది కమిషన్ కు అడ్డు అన్నట్లు వ్యవహరిస్తున్నారట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు అన్నింటిలోనూ పర్సంటేజీలంటూ అందిన కాడికి దండుకుంటున్నాడు. అది ఇది అని తేడా లేకుండా ప్రతి దానిలోనూ కమిషన్ కంపల్సరీ అంటున్నారు. న్యాయం చెయ్యాలని నేతల వద్దకు వస్తున్న బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారట. ఎదురు తిరిగితే టార్గెట్ చేసి కేసులు పెట్టిస్తున్నారట. కొత్తొక వింత పాతొక రోతల ఎమ్మెల్యే వ్యవహరిస్తూ ఉండడంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎక్కడా నియోజకవర్గం? ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేత ఆగడాలు. దేనికైనా కమిషనే అంటున్న కందుల. ఎదురు తిరిగితే కేసులు పెడుతున్న వైనం. అధిష్టాన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మార్కాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. రేషన్, బెల్ట్ షాపులు, ఇసుక, మట్టి వీటితో సంబంధం లేకుండా అవకాశం ఉన్న అన్నింటిలోనూ కందుల మనుషులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. గత 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండడంతోనే ఇప్పుడు అందిన కాడికి దోచుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. కాగా గతంలో ఇసుక, కంకర, ఇటుక పెట్టుకుని కొంతమంది వ్యాపారం చేసుకునేవారు. అవసరమైనప్పుడు ఇలాంటి వారి దగ్గర నుంచి వినియోగదారులు కొనుగోలు చేసేవారు. అయితే కందుల రాజ్యం మొదలైనప్పటి నుంచి వీరందరి వద్ద నుంచి వేలకు వేలు వసూళ్లు చేస్తున్నారట. వారు ఎదురు తిరిగేసరికి వారి వ్యాపారాలను ఆపాలన్న హుకుం జారీ చేశారు. మరోవైపు స్టాక్ పాయింట్లలో ఇసుక ధరను పెంచి సొమ్ము చేసుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. గత్యంతరం లేక ప్రజలు స్టాక్ పాయింట్ వద్ద నుంచే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక బెల్ట్ షాపుల గురించైతే చెప్పనక్కర్లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపులు వందల సంఖ్యలో నడుస్తున్నాయి. బెల్ట్ షాపుల్లో అమ్మే బాటిళ్లపై ఎస్పీ అనే స్పెషల్ స్టాంప్స్ వేస్తున్నారట. ఇలా స్టాంప్ వేసిన బాటిల్స్ ను అధికారులు కూడా పట్టుకోరు అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరోవైపు నియోజకవర్గంలోని రియల్టర్లు ఎమ్మెల్యే దాటికి వణికిపోతున్నారట. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ కన్వర్షన్ అవసరమవుతుంది. అలా ఎవరైనా ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్ కట్టాల్సిందే. అది అంతో ఇంతో కాదండోయ్, అడిగినంత ముట్ట జప్పాల్సిందే. అయితే ఇక్కడ కూడా కందుల సమన్యాయం పాటిస్తున్నారట. కేవలం బయట వారికే కాదు, సొంత పార్టీ వారైనా సరే కమిషన్లో మాత్రం మార్పుండదట. ఇలా చెప్పుకుంటూ పోతే స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. తాము చెప్పిందే వేదం, రాసిందే రాజ్యాంగం అన్న తీరులో ఎమ్మెల్యే మనుషులు అక్రమ దందా కొనసాగిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సొంత పార్టీ క్యాడర్లోనూ కందులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కందుల మొదటి నుంచి తనతో ఉన్న వారిని పక్కనబెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారట. దీంతో స్థానికుల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే చివరకు పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కందుల వెంట నడుస్తున్న నాయకుల్లో ఒకప్పటి వారు ఎవరూ కనబడడం లేదు అన్న వార్తలు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో నాయకులకు విలువ లేకుండా ఎమ్మెల్యే కుటుంబం పెత్తనం చేస్తూ ఉండడంపై కూడా క్యాడర్లో అసంతృప్తి కనబడుతోందట. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ మరోసారి పార్టీ పెద్దల వద్ద పెదవి విప్పాలనుకుంటున్నారట స్థానిక నేతలు. కందుల ప్రధాన అనుచరుడు ఒకరు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఏ విషయంలో అయినా ఈ అనుచరుని కలిసి మాట్లాడి ఫైనల్ చేసుకుంటే పనులు వాటంతట అవే చకాచకా జరిగిపోతాయి అన్న ప్రచారం జరుగుతోంది. అయితే మార్కాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది టీడీపీ అధినేత చంద్రబాబుకు పిన్ టు పిన్ తెలిసినట. కందులపై వస్తున్న ఆరోపణలు, పార్టీలో ఉన్న పరిస్థితుల గురించి తెలిసే చంద్రబాబు ఇండైరెక్ట్ గా కందులను హెచ్చరించారు అనే టాక్ వినిపిస్తోంది. మార్కాపురం పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. కందుల వెనకబడ్డాడని చంద్రబాబు మాట్లాడడం వెనుక చాలా అంతరార్థం ఉందట. స్థానికంగా కందుల అనుచరుడు జరుపుతున్న అక్రమాలను ఆపాల్సిందిగా చంద్రబాబు అలా వార్నింగ్ ఇచ్చారు అనే పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తుంది. అయితే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కందుల పట్ల ప్రజల్లో కొంత పాజిటివ్ టాక్ కూడా వినబడుతోంది. ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుంది. మీకోసం కందుల పేరిట ఉదయాన్నే వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్న కందుల వీలైనంత వరకు సమస్యలను స్పాట్లోనే పరిష్కరిస్తున్నారట.
ఈ రెండు అంశాలు ప్రజల్లో కందులకు మంచి గుర్తింపు తెచ్చాయి అని స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనే దానిపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. అవినీతి అక్రమాల ఆరోపణలు అధికంగా వినిపిస్తున్న చోట నుంచి ప్రత్యేకంగా అక్కడేమి జరుగుతుంది అనే రిపోర్టు తెప్పించుకుంటున్నారట. అప్పటికీ అదే పరిస్థితి కొనసాగితే సీరియస్ యాక్షన్ కు దిగాలని ఆలోచిస్తున్నారట. ఈ లిస్టులో కందుల పేరుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మరికొందరు ఎమ్మెల్యేల పేరు కూడా ఉన్నట్లు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చంద్రబాబు ఎలాంటి యాక్షన్ కు దిగుతారో వేచి చూడాల్సిందే.